హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసేసి మా అక్క వాళ్ళ కూతురిది మ్యారేజ్ వ్లాగ్ అండి. నాకైతే ఇంకా మ్యారేజ్ ఉండడం వల్ల నేను లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. కొంచెం హడావిడిగా ఉన్న 1 వీక్ మొత్తం అనమాట. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యి నేను తీసిన అక్కడ క్లిప్పింగ్స్ అన్నీ కలిపి అయితే వ్లాగ్లో పెడుతున్నాను అనమాట. మాకైతే పెళ్ళికి ముందు ఒక 3 డేస్ లేదా 5 డేస్ నుంచి ఇలా పెళ్లి కూతురిని చేస్తారనమాట. మార్నింగ్ కొంతమంది, ఈవినింగ్ అట్లా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎవరొకరు పిల్లకి అయితే ఆడపిల్లకైనా మగపిల్లడికైనా సరే నలుగు వేస్తారనమాట. పసుపు వేయటం అంటారు కదండి. సో అట్లా పసుపు వేస్తారు. ఇంక ఇక్కడ ఈరోజు అయితే మా అక్క నేను కలిసి వేసాం అనమాట. ఇక్కడ అక్షంతలు వేసేది పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న అనమాట. ఇంకా పక్కన తోడు పెళ్లి కూతురు కూడా కూర్చోబెట్టేసి ఇంక ఇట్లా అయితే పసుపు రాసి అందరూ అక్షంతలు అయితే వేస్తారు. ఇలా మేము 3 డేస్ లేదా 5 డేస్ అయితే చేస్తామండి. ఆడపిల్లకైనా అంతే, మగపిల్లలకైనా అంతే. వాళ్ళ అంటే ఎవరైనా రిలేటివ్స్ వేస్తాను అంటే ఎక్కువ రోజులు వేసుకుంటారు. కొంచెం తక్కువ మందే ఉన్నారు అనుకుంటే ఒక 3 డేస్ అట్లా వేస్తారనమాట. సో ఇక్కడైతే మేము 3 డేస్ వేసాము. వచ్చేసి ఇంకా పెళ్ళికి రోజు పసుపు వేసిన తర్వాత అయితే ఇంకా పెళ్లి కూతురు చేసేస్తారనమాట. అంటే ప్రధానం జరుగుతుందనమాట. సో ఇంకా ప్రధానం జరగడానికి ముందు రోజు మేము పసుపు వేసాము. పసుపు వేసిన తర్వాత మా పాపకి గిఫ్ట్ కొనడానికి అయితే స్టీల్ షాప్కి అయితే వెళ్ళిపోయాను. అంటే డిన్నర్ సెట్ లాంటివి గిఫ్ట్ ఇద్దాము అని చెప్పేసి, ఎందుకంటే ఇంకా ఆడపిల్ల పెళ్ళి కదండి, వస్తువులు కొంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే డిన్నర్ సెట్ తీసుకున్నాను. అలాగే మా సిస్టర్ కూడా ఒక సెట్ అయితే తీసుకుందనమాట. ఆడపిల్ల కాబట్టి ఇంట్లో కుక్కర్ సెట్ అట్లా తీసుకున్నారు. సో ఇంకా ఈ షాపింగ్ కూడా నేను షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను చూడండి. బాగుంది సెట్స్, కానీ స్టీల్ రేటు అల్యూమినియం రేటు చాలా బాగా పెరిగింది. ఇంకా అల్యూమినియం వాడొద్దు అంటున్నారు కాబట్టి మేము స్టీల్లోనే తీసుకున్నాము. అలాగే కొంతమంది అయితే ఇత్తడి బిందెలు తీసుకొచ్చారు, రాకాగులు తీసుకొచ్చారు, ఇతర బకెట్ అట్లా చాలా రకాలు కొన్ని తీసుకొచ్చారనమాట బిందెలు అట్లా. సో ఇదైతే షాప్లో ఉండగా తీసిన వీడియో అనమాట. సో ఈవినింగ్ అయితే మేము వచ్చేసి ఇంకా షాపింగ్ చేసి పాపకైతే గిఫ్ట్ తీసేసుకున్నామండి. కైకలూరులోనే తీసుకున్నాము. పెద్ద హోల్సేల్ షాప్ ఉంటుందన్నమాట కైకలూరులో. అక్కడ వచ్చేసి గిఫ్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి నాకు కూడా కొంచెం ఇంట్లోకి మా అక్కకేమో చిన్న ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ రేక్ ఒకటి తీసుకున్నారు. నేను వీడియో తీయడం మర్చిపోయాను. నేనైతే కొన్ని బాక్స్ తీసుకున్నాను అనమాట. కర్రీస్ అట్లా వేసుకెళ్ళడానికి లంచ్ బాక్స్లో ఉపయోగపడుతుందని చిన్న బాక్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇట్లా పందిరి అయితే వేసేసారు. చూసారు పందిరి ఎంత బాగుందో కదా. ఇదివరకు అనేవాళ్ళు కదా ఆకాశం అంతా పందిరేసి అట్లా అనేవాళ్ళు కదా అట్లా. కానీ ఇప్పుడు ఇట్లా పందిరి వేసి పెళ్ళిళ్ళు చేయడం చాలా తక్కువ. ఎక్కువ శాతం కళ్యాణ మండపాలు అట్లా జరుగుతున్నాయి. కానీ మాకైతే ఇప్పుడు కూడా వేస్తారు. బట్ కాకపోతే దొరికితే తాటి ఆకులు వేస్తారు, లేదంటే ఇట్లా కొబ్బరి ఆకులు వేస్తారనమాట. పందిరి అయితే చాలా బాగుంది. పందిరి కింద పాపకైతే పసుపు కూడా వేసాము. ఇంక ఇక్కడైతే వంటల్లోకి అన్నీ కట్ చేసేస్తారనమాట. ఒక పక్కన వంటలు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ హడావుడి అయిపోవడం వల్ల అన్నీ అయితే షూట్ చేయలేకపోయానండి. కొన్ని క్లిప్పింగ్స్ అయితే నేను యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఆ రోజు వచ్చేసి బిర్యానీ, చికెను అట్లా కొన్ని ఐటమ్స్ అయితే చేశారు, స్వీటు అట్లా. ఇంక ఈ పూట ఏంటంటే మెయిన్ ఫస్ట్ అంటే ప్రధానం జరగడానికి ముందు అనమాట వేసేది. పుట్టింటి వాళ్ళు వేస్తారు కదా, దానికి ఇంకా ముగ్గేస్తున్నాం అనమాట. ఈ ముగ్గు యాక్చువల్గా వీడియోగ్రాఫర్ వచ్చి కూడా తీయాలి, కానీ వీడియోగ్రాఫర్ వచ్చేటప్పటికైతే ఇంకా ముగ్గు వేయటం, పసుపు వేయటం అన్నీ అయితే అయిపోయినాయి అనమాట. టైం టు టైం వేస్తాం కదండి. ఈ ముగ్గు అయితే నాకు కూడా వచ్చు. అయితే మా అక్క ముగ్గు వేస్తున్నాను, దాంట్లో నేను పసుపు బొట్లు పెడుతున్నాను అనమాట. అంటే కొన్ని కార్యక్రమాలు కొన్ని ముగ్గులు ఉంటాయి మన ఆచారాల ప్రకారం, అట్లా వేస్తూ ఉంటారు అనమాట. సో ఇంకొన్ని పెద్దవాళ్ళు అంటే ముత్తైదులు పేరెంటాలు అంటారు కదండి, అట్లా వాళ్ళతో ఇట్లా వేపిస్తూ ఉంటారు అనమాట ముగ్గు. సో ఇంక ఇక్కడైతే అక్క ముగ్గు వేస్తుంది. నేను కూడా దానికి పసుపుతో డెకరేషన్స్ చేశాను, కానీ నేను వేసినప్పుడు ఎవరు లేరనమాట షూట్ చేయడానికి వీడియో. ఇంకా అందుకే అక్క వేసినప్పుడు మాత్రం నేను తీశాను. సగం తీసేసిన తర్వాత అయితే ఇంకా నేను కూడా ఆపేసి ముగ్గు డెకరేషన్ చేయడానికి అయితే వెళ్ళిపోయాను. ఫైనల్గా ముగ్గు అయితే లుక్ ఇట్లా ఉందండి, బాగుంది కదా. ఇంక ఇప్పుడు దీని మీద అయితే పీటలు వేసి పెళ్లి కూతురిని, తోడు పెళ్లి కూతురిని కూర్చోబెడతారు. సో ఇదండి. నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఇట్లా పెళ్లి కూతురిని అయితే రెడీ చేస్తున్నారు. పెళ్లి కూతురు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మెయిన్ ఏంటంటే ఇంకా పెళ్లి కూతురు అయితే పెళ్ళిలో డ్యాన్స్ కూడా చేసిందండి. ఆ క్లిప్పింగ్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. పెళ్లి కూతురు 2 స్టెప్స్ వేసింది అంతే అండి. కానీ అందరేమో వేయమని ఫోర్స్ చేస్తున్నారు అనమాట. పాపం
ఇంకా చాలా సిగ్గుపడింది, కానీ కొంచెం ఒక 2-3 స్టెప్స్ వేసింది. తర్వాత వాళ్ళ మేనమామని తీసుకొస్తుంది అనమాట డ్యాన్స్ చేయమని, అంటే మా అన్నయ్యని అనమాట. ఇంకెట్లయితే బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళతో అయితే డ్యాన్స్ వేయించింది. కానీ అందరూ అయితే ఊరుకోలేదు. ఫైనల్గా అయితే పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు కలిసి అయితే డ్యాన్స్ చేశారు. చూడండి. పిల్లలే పెట్టాలండి, ఎలా వాళ్ళండి జాగ్రత్త వేయండి. పెట్టినట్టు జాగ్రత్త వేయాలి. పెంచిరాజు గారు అంట రాజుగా పుట్టినప్పుడు మా నాయన నిండు వెంటనే నాయన మీరు మాట్లాడుకుంటున్నామే డ్యాన్స్ చేస్తున్నా అర్థం కావట్లేదు ఇక్కడ. పెద్దరాజు గారు ఇంకా ఇక్కడ నెక్స్ట్ డే అయితే ఆ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర అయితే చర్చిలో పెళ్ళి అయిపోతుందండి. అస్సలు యూత్ కుర్రవాళ్ళు అంటే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ మాత్రం మామూలుగా అరవలేదనమాట. ఇక్కడ కొంచెం మీకు వాయిస్ పెడతాను చూడండి. ఇంత అరుపులు గోల్తో అయితే పెళ్ళి అయితే జరిగిపోయింది అనమాట. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇదండి చర్చ్లో మొత్తం అయితే ఇట్లా ఉంది. ఇంకా బయట అయితే స్టేజ్ రిసెప్షన్ అంతా చేశారు, కానీ మాకు హడావుడి అయిపోయింది. ఇంకా అందుకే మొత్తం అయితే మేము షూట్ చేయలేదండి. క్లిప్పింగ్స్ నెక్స్ట్ ఎవరి దగ్గర దొరికితే కనుక తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఫైనల్గా ఈ మ్యారేజ్కి ఈ పెళ్ళికి అయితే బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వీళ్ళు కూడా వచ్చారండి. ఇంకా వాళ్ళైతే కొంత అమౌంట్ తీసుకొని పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి అయితే వెళ్ళిపోయారు. ఇచ్చేసారనమాట. బ్లెస్సింగ్స్ ఇచ్చేసి మనీ తీసుకొని అయితే వెళ్ళిపోయారనమాట. ఇంక ఇట్లా పెళ్ళి అయితే జరిగిపోయింది. నెక్స్ట్ రిసెప్షన్లో అయితే వీళ్ళిద్దరు వేరే డ్రెస్తో స్టేజ్ మీద ఉన్నారు, కానీ ఆ వీడియోస్ అయితే నేను ఇంకా షూట్ చేయలేదండి. ఫైనల్గా ఇక్కడైతే పెళ్లి కూతురికి మేనమామ శారీ మెట్టెలు ఇచ్చేసారనమాట. సో ఇట్లా పెళ్ళి హడావుడంతా జరిగిపోయింది. నెక్స్ట్ మమ్మల్ని అయితే ఎవ్వరు వీడియో తీసేవాళ్ళు లేరండి, నేనే అందరినీ వీడియో తీశాను. కానీ సో ఇదిగోండి ఇక్కడ అయితే నా హెయిర్ స్టైల్, నా డ్రెస్ అయితే ఇట్లా ఉందనమాట. సో ఈ హెయిర్ స్టైల్, ఈ శారీ నాకు సూట్ అయిందా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా రిసెప్షన్ వీడియోస్ అయితే ఎవరి దగ్గర గ్యాదర్ చేసి నేను షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.